హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి తక్కువ సమయం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వివరాలు తెలుసుకొని మీకు అర్హత ఉండే ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ అనేది పెట్టుకోగలుగుతారు. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం 7,000కు పైగా ప్రశ్నలతో ఎంహెచ్ఎస్ఆర్బి సిలబస్ ప్రకారం మెగా టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో పెట్టడం జరిగింది. ఎవరైతే ఏఎన్ఎం ఉద్యోగాల పరీక్ష రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు సిలబస్ ప్రకారం ఇందులో కొత్త టెస్ట్లు అనేవి యాడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకున్నారు, మాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మీకు మంచి మార్కులు రావాలంటే తప్పనిసరిగా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ప్రస్తుతం ఆఫర్లో ఈ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి మోడల్ పేపర్స్ కూడా ఉచితంగా సిలబస్ ప్రకారం ఎంసీక్యూస్ అనేవి పెట్టిన తర్వాత పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మా యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇటీవల జరిగిన అన్ని పరీక్షల్లో కూడా మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా రావడం జరిగింది. ఇప్పటికే తీసుకున్న వారికి ఈ యొక్క కోర్సుపై ఫీడ్బ్యాక్ కూడా అడిగి మీరు కోర్స్ తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, డౌన్లోడ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వివిధ రకాల ప్రోగ్రామ్స్లో స్టాఫ్ నర్స్ అనే ఉద్యోగాలతో పాటుగా పాలిటివ్ కేర్ స్టాఫ్ నర్స్, ఎన్సిడి స్టాఫ్ నర్స్ అనేటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అలాగే పాలిటివ్ కేర్ ఫిజిషియన్ అనేటువంటి పోస్ట్ కూడా ఒకటైతే ఉండడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ జగిత్యాల జిల్లా నుంచి విడుదలైతే చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, రూమ్ నెంబర్ 226, సెకండ్ ఫ్లోర్, ఐడిఓసి జగిత్యాల్ అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. స్టాఫ్ నర్స్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటికి 29,900 రూపాయల శాలరీ ఉంటుంది. పాలిటివ్ కేర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి 29,900 రూపాయల శాలరీయే ఉంటుంది. అయితే పాలిటివ్ కేర్ ఫిజిషియన్ ఉద్యోగాలకు 78,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఎండి జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన వాళ్ళకి, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళకైతే 52,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎన్పిపిసిడి అనేటువంటి ప్రోగ్రాంలో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎంహెచ్ఎన్ అనే ప్రోగ్రాంలో, ఎన్యుహెచ్ఎంలో, ఎన్క్యూఏఎస్లో కూడా వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో జోన్ 2 బాసరా అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా బాసరా జోన్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట. మరి ఈ జోన్కి చెందిన వాళ్ళందరూ కూడా ఈ వేకెన్సీస్కి లోకల్ అయితే అవుతారు. మిగతా జోనల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు అయితే అవుతారు. ఒక జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక అయితే జరుగుతుంది. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు వారి యొక్క సర్వీస్ ఆధారంగా చేసుకుని 3 ఏళ్ల వరకు, ఎన్సీసీ అభ్యర్థులకి కూడా వారి యొక్క సర్వీస్ని ఆధారంగా చేసుకుని 3 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కూడా 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను 90 మార్కులు అనేవి అర్హతా పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 90% అయితే ఇస్తారు. మరో 10 మార్కులు అనేవి అభ్యర్థికి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరానికి కూడా, అంటే 19 సంవత్సరాలు ఉందనుకోండి, ఒక సంవత్సరానికి కాను 0.5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అలా ప్రతి సంవత్సరానికి కూడా ఎక్స్ట్రా 0.5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలా మ్యాక్సిమం 10 మార్కులు అనేవి యాడ్ చేస్తామని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు గతంలో స్టాఫ్ నర్స్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ వల్ల ఎవరైనా సరే డిస్ప్లేస్డ్ అయినా, అంటే టెర్మినేట్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్, రెగ్యులర్ అపాయింట్మెంట్ వల్ల టెర్మినేషన్ జరిగినట్టుగా ఒక ఆర్డర్, అలాగే సర్వీస్ సర్టిఫికేట్ అనేది సంబంధిత అథారిటీ వాళ్ళు ఇస్తారు కదా, అది కూడా జతపరిచి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇచ్చి ఎంపిక చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టమైతే చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఇందులో అప్లికబుల్ అయితే అవుతాయి. అయితే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఫిబ్రవరి 27, 2024లో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దానికి అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికోసం అప్పుడు అప్లై చేసినప్పుడు ఇచ్చిన అక్నాలజ్మెంట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళు ఎస్టీ, ఎస్సీ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 రకాల అభ్యర్థులు కాకుండా, అంటే గతంలో అప్లై చేసిన వాళ్ళు కాకుండా, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు కాకుండా అయితే 300 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. డిఎంహెచ్ఓ జగిత్యాల అనే పేరు మీద ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జగిత్యాలలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీసర్ యొక్క ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలి. వాటికి సంబంధించిన లిస్ట్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు, చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్, కంప్లీట్ అప్లికేషన్తో పాటు అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి అవసరమైన అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.